శివలింగం నుండి నిరంతరం ఉబికి వస్తున్న నీరు ఈ ఆలయ ప్రత్యేక చరిత్ర. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఏటా మాఘ అమావాస్య రోజున ఘనంగా నిర్వహించబడే జాతర. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి గ్రామ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల ప్రాముఖ్యత. దేవాలయ ప్రాంగణంలో బండరాళ్ల మధ్య నుండి సన్నని జలధార ఇక్కడ ఉన్న మహత్యం. నిరంతరం ఈ జలధార ప్రవహిస్తూ ఉండడంతో బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయ ప్రాంతంలో మునులు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించిన విగ్రహంపై ఈ దేవాలయంలోని లింగమూర్తి అని ఇక్కడి ప్రజలు పిలుస్తూ కథలుగా చెప్పుకుంటారు. అంతేకాకుండా ఈ ప్రాంత మునులు నడియాడడం వల్లనే ఎవరికి అంత చిక్కని రీతిలో బండరాళ్ల మధ్యలో నుండి నీటి ప్రవాహం ఉంటుందని భక్తులు నమ్ముతారు. రాళ్ల మధ్యలో పారుతున్న నీటిని బుగ్గగా పిలుస్తారు. ఈ బుగ్గ ద్వారా వచ్చే నీరు ఎంతటి కరువు సమయంలో కూడా పారుతూ ఉండడం విశేషం. వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసి తమ పూజా కార్యక్రమాలకి అనువుగా ఉండేలా శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ కథారూపంలో ఉంది.